భలే ఉంది కదా, ఫుల్ స్లీవ్స్. హలో నమస్తే, అందరు బాగున్నారా? నాకు తెలుసు నేను 10 రోజులు అయిపోయింది వీడియో పెట్టి అని. కాకపోతే మధ్యలో యాజ్ యూజువల్ ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్లో పండు బర్త్డే కూడా అయిపోయింది, అది మీ అందరికీ తెలుసు. నేను షార్ట్ పెడితే చాలా మంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యువర్ బ్లెస్సింగ్స్ మీన్స్ అ లాట్. కొంతమంది వాళ్ళ బర్త్డే కూడా సేమ్ డే అని షేర్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే అండ్ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళకు కూడా హ్యాపీ బర్త్డే. జూన్ అంటే నాకు ఎందుకో చాలా స్పెషల్గా అనిపిస్తుంది. లైక్ మా మ్యారేజ్ డే అండ్ పండు బర్త్డే జస్ట్ 2 వీక్స్ గ్యాప్లోనే వచ్చేస్తాయి. తెలియకుండానే ఆ మంత్ అంతా ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉంటాము. అందుకే జూన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మంత్స్. నాది ఇంకొక చిన్న డ్రీమ్ ఏంటో తెలుసా? ఇలా మన చెట్టు నుంచి కోసుకొని వచ్చిన పూలని దేవునికి పెట్టడం అంటే నాకు చాలా 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 ఇష్టము. అయితే సమ్మర్ వచ్చేసింది కదా, బయట పూల మొక్కల్ని కూడా పెంచుతున్నాను. అవి తీసుకొచ్చి మా ఆయన దేవునికి పెట్టేశారు. తను ఆఫీస్కి వెళ్ళిపోతున్నారనమాట. వెళ్ళే ముందు పూజ చేసి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంటే తను ఇంకా పొద్దున్నే లేచి ఎలాగో స్నానం చేసి ఫ్రెష్ అప్ అవుతారు కాబట్టి ఆ రోజు తను పూజ చేస్తారు. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే నా కోసం ఒక ప్యాకేజ్ రావాల్సి ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇండియా నుంచి కొన్ని తెప్పిస్తున్నాను, ఎస్పెషల్లీ పండు బర్త్డే కోసము. ఆ ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తున్నాను. అయితే ముందు రోజు ఆ ప్యాకేజ్ వచ్చింది, అది ఫెడెక్స్లో వస్తుందన్నమాట. వాళ్ళు ఏం చేశారు అంటే, నేను ప్యాకేజ్ మీద మానస మహేంద్ర అని రాశాను. మా అపార్ట్మెంట్లో ఏంటంటే మా ఆయన పేరు టైప్ చేస్తే వస్తుందన్నమాట. మానస మహేంద్ర అని చెప్తే అది రాదు ఆ స్క్రీన్లో. అది వస్తేనే వాళ్ళు లోపలికి అలో ఉంటుంది. ఫస్ట్ డే రాలేదు అని చెప్పేసి మానస మహేంద్ర అని కొడితే వాళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళారు. అండ్ నెక్స్ట్ డే రావాల్సి ఉంది. నేను ఫెడెక్స్ కోసం వెయిట్ చేసి అక్కడ కూర్చొని ఫుల్గా టయర్డ్ అయిపోయా. ఇంకా నా వల్ల కాక ఒక న్యాప్ కూడా వేసా. అయితే నా డ్యూటీ మా ఆయన తీసుకున్నారు. పాపం అక్కడే కూర్చున్నారు, వర్క్ కూడా అక్కడే పెట్టుకొని చేసుకుంటున్నారు. సో ఇప్పుడే ఫెడెక్స్ ప్యాకేజ్ వచ్చింది. మార్నింగ్ 10 నుంచి కూర్చుంటే 2:30 అయింది. ఇప్పుడు వచ్చింది ప్యాకేజ్. ఇంకోసేపట్లో అబ్బు కూడా వస్తాడు. మా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, రే ఫెడెక్స్ వచ్చింది రోయ్ అని. వెయిట్ చేస్తున్నాను లిటరల్లీ ఆ ప్యాకేజ్ గురించి. దాంట్లో పండు బర్త్డే అవుట్ఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే కూడా ఆ ప్యాకేజ్ కోసం వెయిట్ చేసి మనం కిందికి వెళ్ళి తెచ్చుకోకపోతే వాడు ఇంకా వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ మేము వేరే ఏరియాకి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది ఇంకొక 1/2 అవర్ 45 మినిట్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. అందుకే ఎందుకు వచ్చిన గోల్లే అని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం పొద్దుటి నుంచి ఆ ప్యాకేజ్ కోసం. అప్పుడు వెయిట్ చేస్తే అది ఆఫ్టర్నూన్ 1:32కి వచ్చింది. పొద్దున 10 నుంచి కూర్చొని వెయిట్ చేస్తే. ఇంకా ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఆగుదామా? నాకైతే ఎంత ఎగ్జైటింగ్గా ఉందంటే, ఇది నెక్స్ట్ డేకి అంటే ప్యాకేజ్ పండు బర్త్డే 18th కదా, 17th వచ్చింది ఈ ప్యాకేజ్. నేను ఫస్ట్ ఏవేవి సెట్ అవుతాయి, పండు బర్త్డేకి ఏవేవి వేసుకోవాలి అవన్నీ తీస్తున్నాను అనమాట. అయితే నేను అప్రాక్సిమేట్లీ 15 అవుట్ఫిట్స్ తెప్పించాను. ఇవన్నీ మా మహిళ నుంచే తెప్పించాను. కొన్ని అయితే నేను పర్సనల్గా కుట్టించుకున్నాను. అంటే మహిళలో ఉండవు మీరు కొన్ని చూసేవి కూడా, కొన్ని మాత్రం మహిళలో కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియదు అంటే, నాకు ఆన్లైన్ బొటిక్ ఉంది, మహిళా ఫర్ యూ అని చెప్పేసి. అది ఓన్లీ యూఎస్ఏ షిప్పింగ్ మాత్రమే ఉంటుంది అందులో మేము అవుట్ఫిట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ అవుట్ఫిట్ అయితే ఉంటుంది. షార్ట్ టాప్స్ ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో మేము యూఎస్ఏలో నాకు తెలిసి మా పేజ్లోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాము షార్ట్ టాప్స్, అది కూడా ఇండో వెస్ట్రన్. మేమైతే ఎక్కడా చూడలేదండి, అందుకే నేను ఇలా క్లైమ్ చేస్తున్నాను. మేమే ఫస్ట్ టైం తెప్పించాము అని, ఎవరైనా తెప్పించి ఉంటే మాకు తెలియదు. అండ్ ఇది మేము మా సిగ్నేచర్ అవుట్ఫిట్స్గా మేము చేయాలనుకుంటున్నాము, ఎస్పెషల్లీ షార్ట్ టాప్స్. అండ్ షార్ట్ టాప్స్లో కొన్ని డిజైన్స్, పర్టికులర్ డిజైన్స్ మీరు ఎక్కడ చూసినా కూడా ఇది మహిళనే అని గుర్తుపట్టేలాగా ఉంటాయి. ఎస్పెషల్లీ షార్ట్ టాప్స్కి బో ప్యాటర్న్ ఎంత హిట్ అయింది అంటే అది మీరు డెఫినెట్లీ మహిళలోనే చూస్తారు. మీకు ఎవరికైనా తెలియదు అంటే ఒకసారి పేజ్ చెక్ చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతాయి కూడా అవుట్ఫిట్స్. ఇన్ కేస్ యూఎస్ఏ వాళ్ళు చూస్తుంటే ఒకటి అవుట్ఫిట్ ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి. మీకు క్వాలిటీ నచ్చకపోతే అప్పుడు చెప్పొచ్చు. ఎంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మేము ప్రతిదీ దగ్గరుండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత ప్రతిదీ దగ్గర నుంచి చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి 1కి 2 సార్లు కనుక్కొని తెప్పిస్తాము. అండ్ అది మాకు నచ్చలేదు అంటే తెప్పించిన తర్వాత అది మీకు పేజ్లో అసలు కనపడదు, అలా ఉంటుంది. మేము అది ట్రాష్ చేస్తాం కానీ పేజ్లో అయితే పోస్ట్ చేయం. ఓకే, ఇదంతా ఓకే. ఈ అవుట్ఫిట్స్ అన్ని తెప్పడానికి నాకైతే లిటరల్లీ 35,000 పడిందండి. 15 అవుట్ఫిట్స్కి 35,000 పడింది. స్టిచ్చింగ్, ఫ్యాబ్రిక్ అన్నీ కూడా. నేనైతే పండు బర్త్డే కోసం ఏవి కొనాలనుకోలేదు. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అయితే నేను ఏమీ కొనలేదు, ఎందుకంటే ఎస్పెషల్లీ బర్త్డేకి ఒక ప్యాకేజ్ తీసుకురావాలి అని చెప్పి.
యూజువల్లీ ఇక్కడ అవుట్ఫిట్స్ కొన్నా కూడా సేమ్ ప్రైజే ఉంటుంది. సో అదే నేను మా మహిళలో తెప్పించుకుందాం అనుకున్నాను. అండ్ నాకు నచ్చిన ప్యాటర్న్స్లో, నాకు నచ్చిన డిజైన్స్లో తెప్పించుకుంటే అది ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. అందుకే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ ప్యాకేజ్ కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. కొన్ని షార్ట్ టాప్స్ చూపిస్తున్నాను. ఇవైతే కొన్ని పండుకి, కొన్ని నాకు. జీన్స్ మీదకి షార్ట్ టాప్స్, ఎస్పెషల్లీ లెగ్గింగ్స్ మీదకి షార్ట్ టాప్స్. అవి పండు బర్త్డేకి ఏం వేసుకుంది అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. గోల్డ్ అన్ని కలర్స్ కూడా తెప్పించాను ఈసారి అయితే. ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నాయంటే, పండు బర్త్డే కానీ, మా మ్యారేజ్ డే ఆర్ నా బర్త్డే, మా ముగ్గురికి మా ఇద్దరికి ఏమైనా అకేషన్స్ ఉన్నాయి అంటే మోస్ట్లీ నేను మహిళ నుంచి తెప్పడానికి ప్రిఫర్ చేస్తాను. సో దట్ మీ అందరికి కూడా తెలుస్తుంది కదా అని చెప్పి. మనకే ఓన్గా బొటిక్ పెట్టుకొని మనం తెప్పించుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అన్నీ ఓపెన్ చేసి చూపించడం కొంచెం కష్టంగానే ఉంది. ఓపెన్ చేస్తాయి ఇవన్నీ నేను ఒక షార్ట్ రీల్ లాగా పెడతాను. మేబీ మీకు అందులో క్లియర్గా చూపిస్తాను. మీకు ఇన్ కేస్ ఏవైనా నచ్చితే మీరు కూడా కుట్టించుకోవచ్చు. మీ దగ్గర ఉన్న టైలర్స్కి చెప్పి అలా చెప్పైనా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు డిజైన్స్ నచ్చాయి అంటే. మొత్తానికి షాపింగ్ అయితే ఇలా అయిపోయింది. దీనికోసం ఎదురు చూస్తూ ఉంటే ప్యాకేజ్ వచ్చింది. మొత్తానికి అన్బాక్సింగ్ కూడా అయిపోయింది. ఇంకా నాకు సూపర్ ఎగ్జైటింగ్గా ఉండింది రేపటి కోసం అయితే. పండు కోసం అన్నీ తీసుకొని తను వేసుకుంటే చూడాలని అంటే వస్తుందా రాదా అని ఒక చిన్న టెన్షన్ ఉండింది. అది ఇంకా ఒక 2 days ముందే వచ్చింది ప్యాకేజ్ అయితే. ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే నేను మా ఆయన షాపింగ్కి వచ్చామన్నమాట బర్త్డే కోసం అని. ఒక చిన్న క్యూట్ డెకరేషన్ చేద్దాం అనుకున్నాము పండు బర్త్డే కోసం అని. అందుకోసం ఏవైనా తీసుకుందాము, డాలరామాలో థింగ్స్ ఏమైనా మనకు నచ్చినవి ఉంటే. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా డాలరామాకి వచ్చామంటే అసలు బోల్డ్ అని కిట్స్ దొరుకుతాయి అండ్ ఇండివిజువల్గా దొరుకుతాయి. కలర్స్ ఏవి కావాలన్నా దొరుకుతాయి. అందుకే ఇంకా ఇక్కడ తీసుకుందామని వచ్చామన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ బర్త్డేస్, అన్ని రకాల ఈవెంట్స్కి ఇక్కడ మనకి దొరుకుతాయి. డిఐవైస్కి అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నేను ఈ మధ్య నాకు ఏమైనా డిఐవైస్ కావాలంటే ఏదైనా మైకిల్స్ కానీ లేదంటే డాలరామా, ఫస్ట్ డాలరామాలోనే చెక్ చేస్తా. హెయిర్ యాక్సెసరీస్ నుంచి అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ కావాల్సిన థింగ్స్ అయితే ఇక్కడ కొనేసుకొని తర్వాత నేను మా ఆయన ఈవినింగ్ వాకింగ్కి వచ్చాము. వాకింగ్కి వెళ్ళే స్పాట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అప్పుడు సన్సెట్ అవుతుంది. ఈవినింగ్ 8-8:30 అలా అయింది ఈరోజు వాకింగ్కి వచ్చేసరికి. ఎందుకంటే చాలా బోల్డ్ అని పనులు ఉన్నాయి మధ్యలో, అవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. వస్తున్నప్పుడు ఆన్ ద వేలో 8:30 అయినా కూడా ఇంకా వెళ్తురుంది. వస్తున్నప్పుడు ఆన్ ద వేలో ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి అలా రోడ్డు మీదనే వాకింగ్కి వెళ్తూ ఉంటే. ఒక బ్యూటిఫుల్ లైక్ ఒక గార్డెన్ లాగా ఉంటాయి. గార్డెన్ అంటే గుర్తొచ్చింది. నెక్స్ట్ డే ఏం చేసామంటే, నెక్స్ట్ డే కాదు ఇది యాక్చువల్లీ ప్రీవియస్ డే, నాకు ఒక ప్లాంట్ కావాల్సి వచ్చింది. అదేంటంటే ఎల్లో కలర్ దాలియా ప్లాంట్. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఆ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఏ ఫ్లవర్ ప్లాంట్. కాకపోతే మేము అట్లాంటిక్ స్టోర్ అని ఒకటి ఉంటుంది అనమాట, అట్లాంటిక్ కన్వీనియన్స్ స్టోర్ అది. సో అక్కడ దాని ఎదురుగానే ఒక నర్సరీ ఉంటుంది, అందులోనే పెడతారు ఆ ప్లాంట్స్. బట్ అక్కడికి వచ్చి చూడగానే ఆ రోజు క్లోజ్ చేసింది. సరే ఇంకా వచ్చాం కదా అని చెప్పేసి అట్లా అట్లాంటిక్ సూపర్ స్టోర్లోకి వెళ్ళగానే నాకు లోపల ఈ ప్లాంట్ కనపడింది అనమాట. ఇవి కాదు, ఇది బయట కనపడింది యాక్చువల్లీ. లోపల మాత్రం నాకు ఆ దలియా ప్లాంట్ కనపడింది. నేను యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నది ఎల్లో కలర్ దలియా ప్లాంట్. ఇవి కాదు, నేను చూపిస్తాను. పైన ఉన్నాయి కదా, సో $15 చూపిస్తుంది కదా, అది. నేను ఎల్లో కలర్ ప్లాంట్ కావాలి అనుకున్నాను, బట్ నాకు అన్ఫార్చునేట్లీ ఎల్లో కలర్ ప్లాంట్ దొరకలేదు. ఈ పర్పుల్ మాత్రమే దొరికింది. మా ఆయన ఇంకా ఇది తీసుకో అన్నారు. అయితే ఎదురుగా ఉన్న నర్సరీ క్లోజ్ చేశారన్నారు కదా, అదేంటి అంటే అది ఓన్లీ మార్నింగ్ 9 to 6, ఈవినింగ్ 6 వరకే ఉంటుందంట. మేము కొంచెం లేట్గా వెళ్ళాము, అందుకే క్లోజ్ చేశారు. సో మేము అనుకున్నాము ఈ ప్లాంట్ అయితే తీసుకుందాం మళ్ళీ మిస్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ డే వచ్చి ఒకసారి చూద్దాము ఇంకా ఏమైనా ఉన్నాయేమో, వేరే కలర్స్ కూడా ఏమైనా ఉంటే తీసుకోవచ్చని. బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ నేను $15 ఉంటే ఇంకొక ప్లాంట్ తీసుకునేదాన్ని కాదేమో, ఇంకా దొరకవో అన్నట్టు ఈ ప్లాంట్ తీసుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళి చూడగానే లైక్ బయటనే చూస్తూ ఉన్నాను, నాకు ఇంకా కలర్స్ కనిపించాయి. అవి కూడా $15 ఉన్నాయి. సరే $15 ఉన్నాయి. అట్లీస్ట్ నాకు ఫ్లవర్స్ చూడడం అన్నా కూడా చాలా ఇష్టం అనమాట. అలా నర్సరీస్కి వెళ్ళి కొనకపోయినా మ్యాక్సిమం కొంటాను, కొనకపోతే మాత్రం అలా చూస్తే కూడా నా ఐస్కి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సరే నెక్స్ట్ డే వద్దాంలే అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే నేను అక్కడ వెళ్ళి
చూడడానికి వస్తుంటే మా ఆయన నాకు తెలియకుండా వీడియో తీశారు. ఇది నాకు తెలియదు నిజంగానే వీడియో తీస్తున్నారని. నేను జెన్యున్గా హ్యాపీగా ఫీల్ అవుతాను అలా ప్లాంట్స్ చూస్తే. అండ్ అదే ఊపులోనే నెక్స్ట్ డే మార్నింగే వచ్చామన్నమాట. రాగానే ఇక్కడ ఇంకా కొన్ని ఫ్లవర్స్ కలర్స్ అయితే ఎన్ని కలర్స్ కనిపించాయో. అండ్ అపారెంట్లీ ఆ ప్లాంట్స్ ఏంటంటే జస్ట్ $5కే వస్తున్నాయి. ఈ పెద్ద ప్లాంట్స్ ఒకటి $9కి, బట్ ఇంకా కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కానీ అవి మాత్రం $9కే వస్తున్నాయి. అందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా $5కే వస్తున్నాయి అంటే నేను కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాను. అంటే ముందు రోజు $15 పెట్టి ఒక ప్లాంటే కొన్నాను, ఈరోజు 3 కొనొచ్చు అలాంటివి అని చెప్పేసి. బట్ నేనేం వదలలేదులేండి, ఈ 3 కూడా కొన్నాను, ఆ $15 కూడా పెట్టుకున్నాను ప్లాంట్. అలా ఉంటుంది నాతో. నాకు అన్నీ తెలుసు, ఈ ప్లాంట్స్ వింటర్ వస్తే బతకవని తెలుసు, వీటికి కేర్ లేకపోతే బతకవని తెలుసు, చంపేస్తానేమో అనే భయం కూడా ఉంది, అయినా కూడా తెచ్చుకున్నాను ప్లాంట్స్. తర్వాత ఏంటంటే మా ఆయన ఒక రెసిపీ చూసారు, చాలా రోజుల నుంచి ట్రై చేయాలనుకుంటున్నారు. అదేంటంటే వంకాయ కారం అన్నమాట. దీనికోసం ఎండుమిరపకాయలు వాటర్లో నానబెట్టారు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, పసుపు అండ్ నానబెట్టిన ఈ ఎండుమిరపకాయలు, ఉప్పు వేస్తున్నారు. దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తారనమాట. ఇవన్నీ మనకి మిక్సీకి మెత్తగా పట్టేసుకోవాలి. సో ఏం చేస్తారంటే పెద్ద వంకాయ అంటారు కదా, లైక్ భయంకర్ పెద్దది అంటారు, మరి ఇంకా దానికి ఏం స్పెషల్ నేమ్ ఉంటుందో నాకు తెలీదు. అదైతే మేము వాల్మార్ట్ నుంచి తెచ్చుకున్నాము. తర్వాత మసాలా చూసారా ఇలా రెడీ అయిపోయింది. దీంట్లో కొందరు వేసుకునే వాళ్ళు ఎల్లిపాయలు కూడా వేసుకుంటారు. మేము 99% ఆఫ్ ద వంటలలో ఎల్లిపాయ కానీ అల్లం కానీ వాడము. ఒకవేళ మీరు అవన్నీ వేసుకుంటారు అంటే మీరు వేసుకోవచ్చు హ్యాపీగా. మేము వేసుకోకపోవడానికి అయితే రీజన్ ఏం లేదు. మాకు ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్త వాళ్ళ ఇంట్లో కానీ ఎల్లిపాయ కొంచెం తక్కువే వాడతాము. అందుకని కొన్ని స్పెషల్ పొడులు చేసుకోవడానికి మాత్రము ఎల్లిపాయ వాడతాము. సరే, ఇందాక వంకాయ చూసారు కదా, దాన్ని ఏమంటే ఇలా మనము ఒక చెక్స్ ప్యాటర్న్లో కట్ చేసుకోవాలి. కింద కట్ అవ్వకుండా చూసుకోండి. ఆ తర్వాత దానిపైన మనం చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత ఇది మనం పెట్టుకోవాలన్నమాట ఈ మసాలాని. తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఆ మసాలా అప్లై చేసేస్తే సరిపోతుంది. దీన్ని బాగా మెత్తగా మగ్గించాలన్నమాట. ఇది ఎంత మెత్తగా అవుతే అంత బాగుంటుంది. కొంచెం గోల్డెన్ కలర్, ఇంకొంచెం బ్లాక్ కలర్ వచ్చినా కూడా బాగుంటుంది. మరీ ఎక్కువ మాడగొట్టేయకండి, బట్ కొంచెం మాడిపోతేనే ఇది ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఈ రెసిపీ ఎప్పటి నుంచో చేసుకోవాలి అనుకుంటున్నాం కానీ కుదరడం లేదు. బట్ ఇన్ని రోజులకి చేస్తున్నాము. అది కూడా మా ఆయనకే ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట, ఈ రెసిపీ ఎలా టర్న్ అవుట్ అవుతుందా అని. వాళ్ళంతా వంకాయ ఫ్యాన్స్. అది మగ్గేలోపు ఈరోజు మా ఇంట్లో ఆకుకూర పప్పు, మెంతాకు పప్పు. ఆకుకూరలు అంటే మన ఇంట్లో పిల్లలకి 33 వంకర్లు పోతుంది. నేనేం చేస్తున్నానంటే ఇదంతా తీసి ఒక గిన్నెలోకి తీసి పెట్టేస్తున్నాను. తర్వాత లాస్ట్ కొంచెం మిగులుతుంది కదా పప్పు, దాంట్లోకి అన్నము అండ్ శనక్కాయ పొడి వేసేసి నెయ్యి వేసేసి కలిపేసి పిల్లలకి ముద్దలు పెడుతున్నాను అనమాట. సో దట్ అలా ఇష్టంగా తింటారని. మా వాళ్ళంతట వాళ్ళు తినాలి. ఏవైనా ఆకుకూర పప్పులు ఏం చేసినా కానీ నచ్చనివి, సాంబార్ కానీ ఇలాంటివి వాళ్ళంతట వాళ్ళు తినాలంటే ఇబ్బంది పడతారు. అంటే అసలు తినరు సరిగా, ట్రస్ట్ మీ. అదే నేను కానీ వాళ్ళ నాన్న కానీ కలిపి పెట్టాము అంటే అసలు గమ్మున తింటారు. అసలు ఒక్క మాట కూడా అన్నారు, సైలెంట్గా నోరు మూసుకొని తింటారు. ఇంకొకటి అంటారు, అమ్మ ఇది మేము కలుపుకుంటే అంత టేస్టీగా రాలేదు, నువ్వు పెడితే చాలా యమ్మీగా ఉంది అని చెప్తారు. నేను పెట్టినా వాళ్ళ నాన్న పెట్టినా. అలా ఉన్నారు పిల్లలు. అండ్ ఒకవైపు వంకాయ మసాలా కూడా ఆల్మోస్ట్ తయారైపోయింది. దీన్ని నార్మల్గా వేయండి అని చెప్పాను నేను. ఇది చూపించుకోనా అంటే లేదు, నేను సర్చ్ చేసి చూపిస్తాను అప్పుడు చూపించుకో అన్నారు. సర్లే అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇందాక చూపించిండేది ఇంకా ఒక రౌండ్ మాత్రమే అయింది, ఇంకొక రౌండ్ కూడా. దీనికి ఎంత పెద్ద ప్యాన్ తీసుకుంటే అంత మంచిది. ప్యాన్ ఒకటే కాదు, స్టవ్ కూడా పెద్దగా ఉండాలండి. సో దట్ అన్నీ ఒకేసారి కుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 2-3 రౌండ్స్ పేషెన్సీతో కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే రెడీ అయిపోయింది కదా. మా ఆయన ఏంటంటే ఒక కప్పు తీసుకొని దాంట్లోకి రైస్ తీసుకొని దాన్ని ఇలా కప్లోకి వేశారు, ప్లేట్లోకి వేశారనమాట. ఇలా షేప్ వచ్చింది కదా, దానిపైన ఈ వంకాయ మసాలా పెట్టారు, దానిపైన కొత్తిమీర వేసి పక్కన పప్పు వేసి సర్వ్ చేసి అది నాకే ఇచ్చారనమాట. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని. ఇంకా మా ఆయన చేసిన తర్వాత ఆ వంటకి పేరు పెట్టడం కొంచెం కష్టమే. ఆకుకూర పప్పులోకి ఎవరైనా నచ్చకపోతే ఇలా వంకాయ మసాలా పక్కన చేసుకొని తింటే చాలా చాలా నచ్చుతుంది. ఈవెన్ అభికి పెద్దగా కొత్తవి ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే కొంచెం భయం వాడికి, బట్ వాడికి ఇది చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం మర్చిపోయినారంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. అందుకే
సో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆ రోజు తోడేసిన పెరుగు అండ్ దోసపిండి అన్నీ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. నెక్స్ట్ వీడియో పండు బర్త్డే వ్లాగ్ పెడతాను. బాయ్.